మరణాత. వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది అంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రభువా, నీ కూడా ఉన్న వారిలో ఎవ్వరూ ఆలోచించని ఒక అగాధం వంటి గుణం కలిగిన యోధా ఉన్నాడు. ఏదైనా పైకి చాలా మంచోడు, అందరిలాగానే మంచితో మనుషులతో మసులుతూ ఉంటాడు, చేసి పనులు చేస్తూ ఉంటాడు. అలాంటి యోధాను గురించి సిలువ దగ్గర రాయబడి ఉన్నది కనుక ప్రభువా, చూడాలని ఉంది, మాట్లాడాలని ఉంది, అతను ఎలాంటివాడో తెలుసుకోవాలని ఉంది. మా యంత్రాంగానికి నువ్వు బయలుపరచు. స్తోత్రములు. నీ కృపను అందించి మహిమ పొందము. ఎలాగూ ఏ విషయాన్ని ఎలా తప్పించుకు తిరగాలో, దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఆటంకాలు ఎన్నున్నప్పటికీ వాటన్నిటిలో నుండి ఎలా తెప్పించుకోవాలో ఆ మార్గమును చూపించి మహిమ ఘనత కీర్తి పొందమని యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ఈరోజు ఈ యోధాను గురించి చెప్పుకోవాలని ఆశ ఉంది. అయితే యోధా అనే ఆయన ప్రభు 12 మంది శిష్యుల్లోనూ ఉన్నాడు. యేసు ప్రభుకి 12 మంది శిష్యులు కాకముందు ప్రభువుకి 70 మంది శిష్యులు ఉండేవారు. వారందరూ ఒక రోజున ప్రభువు మాట్లాడుతూ ఏమన్నారంటే, మీరు నా శరీరం తినాలి, నా రక్తం త్రాగాలి. నా శరీరం తిని నా రక్తం త్రాగితేనే కానీ మీరు నాతో ఉండలేరు, నా శిష్యులు అవ్వలేరు అని ప్రభు చెప్పారు. ఆ మాట వినగానే అందరికీ కోపం వచ్చింది. ఏంటి, ఆయన శరీరం తినేవాళ్ళగా ఉన్నామా మనం? ఆయన రక్తం తాగేవాళ్ళు ఉన్నామా? ఎంత కఠినమైన మాట ఎవరైనా చెప్తారా? ఇలాంటి కఠినమైన మాట చెప్తున్నాడు కనుక ఈయన బోధలన్నిటికంటే కూడా కఠినమైన బోధ ఏదంటే శరీర రక్తాలు తినడం తాగడం కనుక అది ఎలాంటిది అని చెప్పేసి వారు ప్రభు దగ్గరికి రావటం మానేశారు. 12 మందే మిగిలారు. ఈ 12 మందిని ప్రభు అడిగారు. ఏమనంటే, మీరు కూడా వాళ్ళకలాగే వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా అని అడిగారు. అప్పుడు పేతురు మాట్లాడాడు. ఏమనంటే, ప్రభువా, నిత్యజీవ పూటలు కలిగి నిన్ను వదిలిపెట్టిన మేము ఎక్కడికి వెళ్తాం? నీ మాటల్లో నిత్యజీవం ఉంది, నీలో నిత్యజీవం ఉంది, నువ్వేం చెప్పినా జీవపోటలే అవి, అంచేత నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళలేము ప్రభువా అన్నారు. పేతురు అనగానే ప్రభు, నిజంగా దేవుడు నీకు బయలుపరిచాడు ఈ విషయం, అందుచేత దేవుడు చెప్తేనే కానీ ఈ మాటలు చెప్పలేరు ఎవరును అని పేతురుతో ప్రభు అని పేతురుని దగ్గరికి చేర్చుకున్నాడు. చాలా సంతోషం. అయితే ఈ 12 మంది ఇంకుండిపోయారు, ప్రభు దగ్గర ఉండిపోయారు అనమాట. ఎన్ని అవకతవకలు వచ్చినా, ఎన్ని కష్టాలు ఉన్నా ఆయనతో పాటు ఉన్నవారు 12 మంది. 12 మందిలో యోధా ఉన్నాడు. 70 మంది వెళ్ళిపోయినప్పుడు యోధా కూడా వెళ్ళిపోయి ఉంటే అది వేరే సంగతే. కానీ ఆయన ప్రభుతోనే ఉన్నాడు. ప్రభుతోనే ఉండేటప్పుడు యేసు ప్రభు వీరికి పనులు చెప్పాడు. ఇద్దరిని కేకేసి, ప్రభు మీరు ఫలానా చోటకు వెళ్ళండి, ఫలానా పని చేసిరండి, బోధించరండి, ప్రార్థించరండి, దెయ్యాలు నలగొట్టరండి అని ప్రభువు పని చెప్పారు. పని చెప్పినప్పుడు ఆ పనివారిలో ఇద్దరిలో ఇస్కరియోతు యోధా కూడా ఉన్నాడు. దెయ్యాలు నలగొట్టే కాడు ఉన్నాడు, బోధించే కాడు ఉన్నాడు. 5,000 మందికి రొట్టెలు పెట్టారు. రొట్టెలు పంచిపెట్టినప్పుడు, చేపలు పంచిపెట్టినప్పుడు ప్రభు ఇస్కరియోతు యోధాకు కూడా ఒక గంప ఉంది. ఆ గంపుడు రొట్టెలు పట్టుకెళ్ళాడు, పెట్టాడు. ఇంకా ఎక్స్ట్రా పని ఏంటంటే, ఇతనికి డబ్బు మీద ప్రేమని ప్రభువుకు ముందే తెలుసు. అందుచేత
డబ్బు సంచి అతని చేతికే ఇచ్చాడు. ఇచ్చి నువ్వే ఖర్చు పెట్టు, నువ్వే ఏం కావాలన్నా తెచ్చిపెట్టమని ప్రభు పని అప్పగించాడు. పని అప్పగించినప్పుడు యోధ ఎంత సంతోషించాలి? తను కోరుకున్న డబ్బు తన దగ్గరే ఉంది, కోరుకున్న దేవుడు తన దగ్గరే ఉన్నాడు, మంచి పని కూడా తనకుంది, అందరితో పాటు చక్కగా తిరుగుతున్నాడు గనక యోధాకు చాలా సంతోషంగానే ఉంది. అయితే ఈ సైతాను వచ్చాడు, వచ్చి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ దూరతాడు. సైతాను ఎందులో దూరాడు? యోధా గుణాల్లో తేడా ఉంది గనక యోధాలో దూరాడు. దూరి ఒక ఆలోచన పుట్టించాడు. యేసు ప్రభువును అమ్ముకుందామని బేరం పెట్టుకున్నాడు. వ్యాపారస్తుడు. ఆ వ్యాపారం మనుషులతో చేయటం కాదు, దేవుణ్ణే అమ్ముకుంటాడు ఆయన. ఎంత విచారకరం! ఎంత ఎరుగుండి కూడా యోధ డబ్బును వదలలేకపోయాడు. డబ్బు మీద ఉన్న ప్రేమ దేవుని మీద లేదు. ఇన్ని పనులున్నాయి, పనులు వదిలిపెట్టాలని లేదు, పనులన్నీ చేసుకుందాం, మనకు పని అవసరమేముంది. కానీ యేసుప్రభు ఇచ్చే డబ్బు కానీ, యేసుప్రభు నమ్ముకునే పద్ధతి కానీ ఇదంతా డబ్బుతో కూడింది కనుక ఆ డబ్బు పని యావత్తు కూడా యోధ తీసుకున్నాడు. తీసుకుని 30 వెండి నాణేలకు బేరం పెట్టి ప్రధాన యాజకుల దగ్గరికి తనే వెళ్ళి, నేను ఆయనని మీకు అప్పగిస్తే మీరు నాకేమిస్తారని ఆయన బేరం ఆడుకున్నాడు. బేరం ఆడుకున్నప్పుడు వారికి ఈయనకి కూడా సంధి కుదిరింది, బేరం కుదిరింది. 30 వెండి నాణేలు తీసుకున్నాడు, తను డబ్బు సంచిలో వేసుకున్నాడు. ప్రభువును ఎప్పుడు అప్పగిద్దామా, ఏది మంచి వీలైన టైము అని ప్రభు పక్కనే ఉండి ప్రభువుని గురించి ఆలోచిస్తున్నాడు. ప్రభువు అతనికి ఏది కొదువు చేయలేదు. అతనితో స్నేహంగా ఉండడం కానీ, బోధ పని కానీ, ఏ పనిలోనూ ప్రభువు ఆయనకు లోటు చేయలేదు. కానీ యోధా మాత్రం అన్ని విషయాల్లో ఆయన కనిపెడుతున్నాడు, సమయం కొరకు కనిపెడుతున్నాడు. 12 మంది ఉన్నప్పుడు కనుక పట్టుకుంటే ఎలాగా ఆయన ఎవరో పట్టుకోలేరు, అది కుదరదు. అలాగూ ఆయన గురించి ఒంటరిగా ఉన్నప్పుడు ఎప్పుడు దొరుకుతాడు, ప్రార్థన టైం ఎప్పుడు దొరుకుతాడు, ఏ సమయంలో ఆయనను అప్పగిస్తే సరిగ్గా టైంకి వాళ్ళ చేతుల్లో పెట్టొచ్చును అని చెప్పేసి యోధా కనిపెడుతున్నాడు. యోధా కూడా ఒక విధంగా ఆలోచన ఏంటంటే, చూడండి ఎన్నోసార్లు ప్రభువుని మా ప్రభువుని అప్పగించాలన, ఎన్నోసార్లు ప్రభువుని పట్టుకోవాలని యూదులు ప్రయత్నం చేశారు, పెద్దలు ప్రయత్నం చేశారు, చంపాలని ప్రయత్నాలు చాలాసార్లు చేశారు. కానీ యేసు ప్రభు వారి చేతికి దొరకలేదు, తప్పించుకున్నాడు. ఆయన్ని పట్టుకోవడానికి వాళ్ళకి తెలియక వస్తున్నారు, కానీ ఆయన్ని పట్టుకోవడానికి ఎవరి వల్ల కాదు. ఆయన దొరికితే పట్టుకోగలరు, కానీ దొరకకపోతే వీళ్ళేం పట్టుకోగలరు? పట్టుకోలేరు. కనుక డబ్బులు నాకు ఇచ్చేసారు కనుక నేను చేసే పని చేసేస్తే డబ్బులు నా దగ్గర ఉండిపోతాయి కనుక డబ్బులు విడిచిపెట్టవలసినంత అవసరం ఏమీ లేదు. ప్రభువా, ఆయన ఎవరు పట్టుకోలేరు, ఆయన వచ్చేస్తాడు కనుక నాకు 2 దొరుకుతాయి, ఒకటి ప్రభువు దొరుకుతాడు, మీ డబ్బులు కూడా దొరుకుతాయి అని 2 విధాలుగా ఆలోచించి తను అనుకున్న పని చక్కబెట్టుకుంటానికి ప్రభువుని అప్పగించడానికి వీలైన టైము వారికి చెప్పాడు. గెత్సెమనే తోటలో ఒంటరిగా ప్రార్థనకు వెళ్తాడు. ఆ ప్రార్థనకు వెళ్ళినప్పుడు నేను మీకు గుర్తు చెప్తాను, యేసు ప్రభు ఎవరో గుర్తుపట్టడానికి మీకు అర్థం కాకపోయినా నాకు అర్థమవుతుంది కనుక నేను ముద్దు పెట్టుకుని ఆయన్ని మీకు అప్పగిస్తానని చెప్పి వారికి ఆనవాళ్ళు చెప్పి వచ్చాడు. మనసులో ఇదే తిరుగుతుంది, ప్రభువుకి అన్నీ అర్థమవుతున్నాయి. యోధాకు ప్రభు అర్థం కాకపోయినా ప్రభువుకి యోధా అర్థమయ్యాడు. నువ్వు అమ్ముకున్నావని చెప్పాడు. ముక్క ముంచినప్పుడు చెయ్యెట్టినోడే అన్నాడు, నాతో పాటు చెయ్యి ముంచిన వాడే నన్ను అప్పగిస్తున్నాడని చెప్పాడు. నాతో కూర్చుండి భోంచేసేవాడే తన మడమెత్తి నన్ను తన్నుతున్నాడని చెప్పాడు. నన్ను ముద్దు పెట్టుకుని అప్పగిస్తున్నావా యోధా అని ప్రభువు అతనికి ఒంటరిగా మాట్లాడాడు.
అయినప్పటికీ ఇన్నిసార్లు టైం గడువు వచ్చింది. ఇన్ని గడువుల్లో యోధా మారవలసింది. ప్రభువా, ఇలాంటి పని నేను చెయ్యను ప్రభువా అని చెప్పేసి యోధా అనవలసింది. కానీ యోధా అనలేదు. ఎందుకు అనలేదంటే మనసులో తను అనుకున్నదే కరెక్ట్ అనుకుంటున్నాడు. నాకు ప్రభు వస్తాడు, నాకు డబ్బులు వస్తాయి, ఈ రెండు విడిచిపెట్టుకుంటాం ఎందుకు? ప్రభువుతో పాటు నేను ఉంటాను, నన్ను ఎవరు వేడి చేయలేరు, నా ప్రభువు నేను కలిసే ఉంటాం, డబ్బులు కూడా నాకు వస్తున్నాయి, ఈ ఎక్కడికి పోతాయి, ఇక్కడే ఉండిపోతాయి అని అనుకున్నాడే తప్ప ఆ మాట మీదే ఉండిపోయాడు. కానీ ప్రభువును నిజంగా కొడతారు తిడతారని ప్రభువు చెప్తున్నా అతనికి ఎక్కట్లేదు. చూడండి, మనం కూడా అలాంటి వారమే. ఒకటి మనసులోకి ఎక్కింది అని అంటే ఇంకదే పట్టుకుని ఉంటాం, దాన్ని విడిచిపెట్టకుండా దాన్నే పట్టుకుని ఉండి మనం వేలాడుతూ ఉంటాం అన్నమాట. అది కష్టమైన నష్టమైన మనసులో నుండి ఇంక పోదు. యోధా యొక్క గుణం కూడా అలాంటిదే. అందుచేత ప్రభు ఎక్కడికి వెళ్ళడు, ప్రభువుని ఎవరో పట్టుకోలేరు, ప్రభువును కొట్టడానికి ఎవరి వల్ల కాదు. ఆయన మన కొరకు వచ్చాడు కనుక ఆయన దేవుడైనా కాబట్టి ఆయన్ని ఎవరు పట్టుకోలేరు అనే మాట మీదే ఉండిపోయాడు. ప్రభువు చెప్తున్నాడు, నేను వెళ్ళిపోతాను అని ప్రభువు ఎన్నిసార్లు చెప్పినా వింటున్నాడు, కానీ ఆ మాటలోనికి వెళ్ళలేకపోతున్నాడు. మన గుణాలు కూడా అలాంటివే. యోధా మరి వెళ్ళాడు, అప్పగించాడు, తోటకు వచ్చేసాడు. గెత్సెమనే తోటకి వాళ్ళందరినీ తీసుకుని వచ్చాడు. ప్రభువు చెప్పినా వినడం లేదు గనక వారు ఎప్పుడైతే ముద్దు పెట్టుకున్నాడో, ఎప్పుడైతే ప్రభువుని అప్పగించాడో వెంటనే ప్రభు దొరికిపోయాడు. అది యోధాకి అర్థం కాని విషయం. ఎప్పుడైతే దొరికిపోయాడో యోధాకి ప్రాణం పోయినట్టు అయిపోయింది. నేను అనుకున్నట్టు జరగలేదేంటి, ప్రభు దొరికిపోయాడేంటి, వాళ్ళ ప్రభువును కొడుతున్నారేంటి అని చెప్పేసి ఆగలేకపోయాడు అన్నమాట. పశ్చాత్తాపడ్డాడు. ఎలాగా ప్రభువుని ఎలా విడిపించాలి అని చాలా ఆరాటపడ్డాడు. ఆరాటపడిపోయి పశ్చాత్తాపంతో కూడిన మనస్సుతో ప్రభువుని చూడలేకపోయాడు. ప్రభువు వీపు మీద దెబ్బ పడుతుంటే యోధాకి హృదయం మీద పడుతుంది. ప్రభువును కొట్టినప్పుడు యోధా మీద పడుతుంది. చూడండి, మనం రోడ్డు పక్కన నిలబడతాం. నిలబడినప్పుడు లారీలు కార్లు వెళ్తూ ఉంటాయి. భారీ వాహనాలు వెళ్ళినప్పుడు పక్కనున్న మనకి రోడ్డు కదులుతున్నట్టు అనిపిస్తుంది. అది వెళ్ళిపోయినా ఇది కదులుతూనే ఉంటుంది. అలాగే మనం రోడ్లో పోటేసినప్పుడు బిందులు చెంబులు గణగణలాడతాయి. ఈ దెబ్బ వాటి మీద పడినట్టు ఉంటుంది. అలాగే ప్రభువును కొడుతుంటే యోధా కదిలిపోయాడు అన్నమాట. ప్రభు ఎలా దొరుకుతాడని. చూడండి, ప్రభువు దొరికే టైంలో మనం వదిలిపెట్టుకుంటే, ప్రభువు దొరికే టైంలో మనం ప్రభువు దగ్గరికి వెళ్ళకపోతే, ప్రభువు పిలిచిన పిలుపుకు తగినట్టు గనక మనం నడవకపోతే ఆ దెబ్బే అలాగుంటుంది. నువ్వెంతో మంచివాడవే, దేవునితో ఉన్నవాడవే, దేవుని మాట వినడానికి నీకు ఇష్టమే, కానీ పిలిచిన టైంకి నువ్వు వెళ్ళలేకపోతే, మాట ప్రకారం చెయ్యలేకపోతే వచ్చే నష్టం ఏంటంటే గడువు దాటిపోద్ది. గడువులు ఎన్నున్నప్పటికీ ఆ గడువుల్లో నువ్వు దాటబెట్టుకున్న గడువు మరలా తిరిగి రాదు. ప్రభువుతో ఉండే టైము, ప్రభువుతో నడిచే టైము, ప్రభువు మాట్లాడుతూ ఉన్న టైము, ప్రభు విషయం అంతా చెబుతున్న టైము యోధా దాటబెట్టుకున్నాడు గనక యోధాకి మరలా ప్రభువు దొరకలేదు. ప్రభువుని సమీపించాలి, మాట్లాడాలి, ఒప్పుకోవాలి అంటే మనస్సు ఒప్పుకోవట్లేదు. చేసిన పని అంతా చేసి అనవలసిన మాటలన్నీ అనేసి అమ్ముకోవలసిన డబ్బుతో అమ్మేసుకుని ఏ ముఖం పెట్టుకుని దేవుడి దగ్గరికి వెళ్తావు అని మనస్సు అంటుంది. కనుక రెండిటి మధ్య ఆరాట పడిపోయాడు. అటు ప్రభువుని వదులుకోలేడు, ఇటు డబ్బుని వదులుకోలేడు. మనస్సాక్షి యొక్క బాధ మామూలు బాధ కాదు. పశ్చాత్తాపం అయితే ఉందగాని మనస్సాక్షి యొక్క బాధ మామూలు బాధ కాదు కనుక పడలేకపోయాడు. పేతురికి యోధాకి తేడా ఏముంది? పేతురేమో ఆయన ఎవరో నేను ఎరగనని ముమ్మారు చెప్పారు. పేతురికి కూడా ప్రభువు చెప్పాడు కదా,
నేడు కోడి కూయిక మునపే నువ్వు నన్ను ఎరగనని ముమ్మారు బొంకుతావని చెప్పిన మాట ప్రభు పేతురుతో చెప్పినప్పుడు పేతురు విన్నాడు కదా. పేతురు విన్నాడు గనక, పశ్చాత్తాపడ్డాడు గనక వెంటనే ప్రభు అదే దారిని వెళ్ళినప్పుడు, ప్రభువా నన్ను క్షమించనే చూపు పేతురు ప్రభువును చూచాడు. ఎందుకు బాధపడతావు, నేను ఈ పని చేయడానికే వచ్చాను కదా, జాగ్రత్తగా ఉంటే సరిపోను కదా అన్నట్టు, ప్రభు నేను నాకేం బాధ లేదు, నువ్వు బతుకు అన్నట్టు ప్రభు ఆదరణ కలిగిన చూపు, కనికరం కలిగిన చూపు పేతురు మీద పడగానే పేతురుకు శాంతి కలిగింది, పేతురుకు నెమ్మది కలిగింది. పేతురు ప్రభు దగ్గరకు వెళ్ళగలిగాడు, ప్రభువును చూడగలిగాడు. యోధాకి పేతురికి తేడా ఏంటి? యోధా కూడా పశ్చాత్తాపడ్డాడు, చాలా ఏడ్చాడు. మరి ఆ డబ్బులు పట్టుకెళ్ళి మీ డబ్బులు మీరు తీసేసుకోండి, నా ప్రభు నాకు కావాలని వారితో చెప్పాడు. మరి ఆ డబ్బులు వారు తీసుకోకపోతే ఆ డబ్బులు దేవాలయంలో చల్లేశాడు. అక్కర్లేదు, నాకు ప్రభువే కావాలని. ఎక్కడ తేడా వచ్చింది? పశ్చాత్తాపడినవాడు, మారు మనస్సు పొందినవాడు ప్రభువు దగ్గరకు వెళ్ళాలి, ప్రభువును చూడాలి, ప్రభువుతో మాట్లాడాలి, ప్రభు ఏమి చెప్పితే అది వినాలి. వెళ్ళలేకపోవడానికి గల కారణం ఏదంటే ముఖం చెల్లని పాపం. ముఖం చెల్లలేదు. ఎందుకంటే అంత మంచి ఆయన, అంత చక్కనైన, నాతో ఉన్న ఆయన, నాకు చెప్పిన ఆయన, నాకు వరం ఇచ్చిన ఆయన, నన్ను పిలిచిన ఆయన, ఇన్ని చేసిన ఆయనని నేను ఇలాగమ్ముకున్నానేంటి, నా గుణం ఏంటి అని తన్ను తాను నిందించుకున్నాడో, పశ్చాత్తాపడ్డాడు. కానీ ప్రభువు దగ్గరకు రాలేదు. ప్రభువు దగ్గరకు రాలేదు గనక తన పశ్చాత్తాపానికి విలువ లేదు. మనం పశ్చాత్తాపడినప్పుడు, మారు మనసు పొందినప్పుడు ప్రభువు దగ్గరికి వెళ్ళాలి, ప్రభువుతో మాట్లాడాలి, ప్రభువును చూడాలి, ప్రభువు చెప్పినట్టు వినాలి. అది తరుణం. నీవు గడువును దాటపెట్టుకున్నావు గనుక, తరుణం పోగొట్టుకున్నావు గనుక ఆ టైం మరలా నీకు తిరిగి రాలేదు. ఇంత అప్పుడు దాకా ఆగలేకపోయాడు. ప్రభు చనిపోయే వరకు మిగిలిన వారికి ఉన్న బాధ కంటే యోధా బాధ ఎక్కువైపోయింది. అందుచేత యోధా వెళ్ళి ఉరిపెట్టుకొని చచ్చిపోయాడని విన్నాం. ఇది ప్రభువుకి ఎంత బాధ. తాను ప్రేమించిన వారిలో ఏ బిడ్డైనా వెళ్ళిపోతే తల్లికి ఎంత బాధ. ఎంతమంది బిడ్డలున్నా ప్రతి బిడ్డ మీద కూడా తల్లికి గౌరవం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, బిడ్డ కావాలనే కోరిక ఉంటుంది. కానీ ఈ యేసు ప్రభు యొక్క ప్రేమ యోధా అర్థం చేసుకున్నా, పశ్చాత్తాపడినా, ప్రాధేయపడినా తను చేసిన పాపం ప్రభు దగ్గరికి నడవనివ్వలేదు. ఎలా చూడను, ఆయన ముఖం ఎలా చూడను, ఎలాగెళ్ళను, ఆయన కాళ్ళు ఎలా పట్టుకోను, ఎలా ప్రాధేయపడనని అనుకున్నాడే తప్ప, నేను వెళ్తాను ఏమైనప్పటికీ ప్రభువు దగ్గరికి వెళ్ళి నేను ప్రాధేయపడతానని, పశ్చాత్తాపడతానని అనుకుంటే బతికుండను. ప్రభువు కనపడకపోతే బ్రతకలేము, ప్రభువు నీతో రాకపోతే బ్రతకలేము. ముఖం చెల్లే పనులు చెయ్యాలి, ముఖం చెల్లని పాపం చేయకూడదు. ముఖం చెల్లలేదు గనక యోధా ప్రభువు దగ్గరికి వెళ్ళలేదు. యోధాకి పేతురుకి ఇదే తేడా. ప్రభువును చూచాడు, పశ్చాత్తాపడ్డాడు, ప్రాధేయపడ్డాడు, ప్రభువు క్షమించాడు, బతకగలిగాడు. యోధా ప్రభు దగ్గరికి వెళ్ళలేదు, పశ్చాత్తాపం మామూలుగా లేదు, చచ్చిపోయినా వదలలేదు. నేటి వరకు కూడా యోధా ప్రభు దగ్గరికి వెళ్ళలేదు. కారణం ఏంటంటే సుందర సింగ్ గారి పుస్తకాల్లో వ్రాసి ఉంటుంది. ఒక మరి సైనికులు యుద్ధ సైనికులు వెళ్తూ ఉంటే హిమాలయ పర్వతాల్లో చల్లని చోట యోధా నిలబడి ఉన్నాడంట. అది క్రిస్మస్ రోజు అంట. ఆ క్రిస్మస్ రోజు నిలబడి దర్శనం, క్రిస్మస్ రోజు నిలబడితే ఆయన నీడ ఈ యుద్ధ సైనికుల మీద పడినప్పుడు నువ్వెవరు అని అడిగితే, యేసు ప్రభువు నమ్ముకున్న యోధా నేనే, నాకు అప్పటి నుంచి శాంతి లేదు, అందుచేత నేను నెమ్మదిగా ఉండలేను, యేసు ప్రభు జన్మించిన రోజున నాకు సెలవు దొరికింది, ఈ చల్లగా ఉండే చోట ఉండాలని వచ్చానని చెప్పాడని ఒక దర్శనం రాసి ఉంటుంది. నిజంగా
ఎంత విచారం! ప్రభువుతో ఉండి కూడా మారలేకపోవడం అనేది, ప్రభువుతో ఉండి మోక్షానికి వెళ్ళలేకపోవడం అనేది, ప్రభువుతో ఉండి పశ్చాత్తాప పడలేకపోవడం అనేది ఎంత విచారకరమైన సంగతి. గనక దేవుని పిల్లలైన మనం కూడా ఇలాంటి బ్రతుకుతున్నామేమో, ప్రేమను లోకు కడుతున్నామేమో. ప్రేమించే కొలది పర్వాలేదులే ఏం అవ్వదులే అని చెప్పేసి ప్రేమను లోకు కట్టే గుణం ఉంటే గనక వారంత దౌర్భాగ్యులు ఇంకెండరు. ఈ యేసుప్రభు ఇలాగే ఉంటాడో, ఈయన ప్రేమిస్తానే ఉంటాడో, ఈయన క్షమిస్తానే ఉంటాడో. గనక మనకి ఏం పర్వాలేదు, ప్రభు దగ్గరికి నిరపాయంగా రావచ్చును అని అనుకుంటే అది మంచిది కాదు. గనక దేవుని పిల్లలమైన మనము, ఆయన ఎదుట ఉన్న మనము యోధా వలె కాకుండా మరి ప్రభువుతో నిలబడే భాగ్యం మనకు రావాలి అని అంటే ప్రభువుని చూడాలి, ప్రభువుతో మాట్లాడాలి, ప్రభు పాదములు పట్టుకోవాలి. పశ్చాత్తాప పడడమే కాదు, పశ్చాత్తాపము ప్రభువు దగ్గర పడాలి. మన హృదయంలో అనేక మంది చావుకి సిద్ధమవుతారు, మనసు బాధ పడలేక స్వహత్య చేసుకుంటారు. మనసులో ఏదో ఆందోళన, నిలబడలేరు. అందుచేత వారికి వచ్చిన శ్రమను బట్టి తను తాను చచ్చిపోతే వదిలిపోద్దులే అని అనుకుని చావుకు తెగించి వెళ్ళిపోతారు, చచ్చిపోతారు. కానీ ఏం ప్రయోజనం? వారి ఆత్మకు శాంతి కలగదు, ఎప్పటికీ దేవుని దగ్గరికి వెళ్ళలేరు. స్వహత్య చేసుకోకూడదు, మనస్సాక్షిని చంపుకోకూడదు, మోకరించాలి, ప్రభువుని తలంచుకోవాలి. ఆ వేదన తగ్గే వరకు దేవుని ఎదుట నిలబడాలి. చచ్చిపోతే ఏమొస్తుంది? ఆత్మకు శాంతి దొరకదు. గనక శరీరం ఒక్కటే చచ్చిపోద్ది, మనసేం చావదు కదా, ఆత్మ చావదు కదా. ఆరాటం అలాగే ఉంటుంది. చనిపోయేటప్పటికి ఏ బాధతో, ఏ వేదనతో మనం చనిపోతామో అదే వేదన స్థిరమైపోద్ది, ఎల్లప్పుడూ పడాలి. గనుక మరణం పరిష్కారం కాదు. మరణం తర్వాత ఉన్న జీవితం మనం చూసుకోవాలి. ఎంత కష్టమైన మనిషి బ్రతకాలి, బ్రతికి మనస్సు మార్చుకోవాలి. దేవుడు మనస్సు మార్చుకున్న వారికి వెంటనే జవాబును దయచేస్తాడు. దేవుడిచ్చే జవాబు మనం అందుకోవలసింది ఉంది. కనుక అందుకోవడం అనేది నేర్చుకోవాలి. ఏ విషయంలోనైనా దేవుని దగ్గర నుండే నీకు జవాబు రావాలి. నీ మనస్సాక్షి దేవుని దగ్గరే, మరి దేవుని దగ్గరే ఉండాలి. మనస్సాక్షి బాధ పెడుతుంది మనిషిని. దేవుడు పైనున్నాడు, మనస్సు మనలో ఉన్నది. దేవుని యొక్క జాడ మనస్సు బోధిస్తుంది. గనక దేవుడు ఏమి చెప్పదలుచుకున్నాడో అది మనస్సుకు బోధిస్తాడు. మనస్సు చెప్తుంది, ఖచ్చితంగా చెప్తుంది. నీకు ఎవరైనా ఆపుతారేమో కానీ నీ మనసు ఇంకా ఆపదు, చెప్తానే ఉంటుంది. ఇలాగెందుకు చేసి ఆ మనసు బాధపడలేక చచ్చిపోతారు. కనుక చచ్చిపోవడం అనేది మనస్సు బాధపడలేక, మనసు బాధపడలేని వారు దేవుడి బాధ ఏం పడతారో, ఎప్పటికైనా దేవుడికి ఎలాగెళ్తారో. అందుచేత దేవుని పిల్లలైన మనము చావు కోసం కాదు ఎదురు చూడవలసింది, పశ్చాత్తాపం పొందడానికి. మరి ఆరాటపడిన అతను ప్రభు దగ్గరికి వచ్చుంటే ఆ వేదన తగ్గుండును కదా. ఆ వేదన తగ్గితే ప్రభు క్షమించుంటే మరలా 12 మందిలో సింహాసనం మీద పరలోకమందు వారు కూర్చున్నట్టే ఇతను కూడా కూర్చుండును కదా. ఎంత విచారం! సంపాదించిన సంపాదన, ప్రభువుతో శిష్యత్వము, ప్రభువుతో పని అంతా పోగొట్టుకున్నాడు డబ్బును ప్రేమించి. డబ్బు మనకు స్థిరం కాదు, ఆ డబ్బు కోసమే బ్రతకడం లేదు. దేవుడు మనకు కావలసినవన్నీ ఏదో ఒక రీతిగా పంపిస్తానే ఉన్నాడు. లేదు లేదు అంటూనే ఉంటాం, తప్పకుండా తింటానే ఉంటాం. లేదన్న వారు కూడా కడుపు నిండా తింటున్నారు, ప్రభు పెట్టకుండా ఏమీ విడిచిపెట్టలేదు. గనక తినడానికి కావలసినవి ప్రభు ఇశ్రాయేలీలకు ఎలాగూ అరణ్య జీవితంలో పంపించాడో అలాగే మనకు కూడా ఏదో ఒక రీతిని పంపుతున్నాడు. లేదంటున్నాం కానీ తింటానే ఉన్నాం కదా. అందుచేత డబ్బును ప్రేమించి దాన్ని పోగేయాలనుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడో, ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్నాడో. రెండూ కలిసి ఉండవు, డబ్బుతో పాటు అన్నీ కలిసి రావు. అందుచేత ఆత్మీయ జీవితం కుదురుగా ఉంటే ఈ భూలోకంలో బ్రతుకుతాం,
పరలోకానికి కూడా వెళ్ళగలుగుతాం. భూలోకం పరలోకం మనకు కావాలనుకున్నప్పుడు మనస్సు పశ్చాత్తాపపడిన మనస్సును, మార్పు పొందిన మనస్సును దేవుని వైపు తిప్పుకుని ఆయన దగ్గర నుండి జవాబును తీసుకోవాలి. ఆయన దగ్గర నుండి మనశ్శాంతిని పుచ్చుకోవాలి. మనశ్శాంతి ఉన్నవారు ఖచ్చితంగా బ్రతుకుతారు. వారు ఆరాటపడరు, దేనికి ఆరాటపడరు, దేవుడిచ్చిన దాంతో సంతుష్టి పడతారు. ఆరాట పడటం వలన, సంతుష్టి కలగకపోవటం వలన, మనస్సు బాధ వలన వారు మేలు పొందరు. వారి దగ్గరున్న వారికి మేలు రానివ్వరు, మరణం వస్తుంది. గనక కీడు తప్పించుకోవడానికి, మేలు కలిగించుకోవడానికి ఇస్కరియోతు యోధ డబ్బును ప్రేమించాడు కానీ ప్రభువును ప్రేమించలేకపోయాడు. ప్రభువుని ప్రేమించిన ప్రేమిది సరిపోద్దనుకున్నాడు. అది కాదు. దేనికంటే కూడా దేవుణ్ణి ఎక్కువ ప్రేమించిన వారు ఘనమైన బ్రతుకులోనికి వెళ్ళగలుగుతారు. వారికి సంతృప్తి, సంతోషం కలుగుతుంది. వారు నెమ్మది కలిగి జీవిస్తారు. కనుక దేవుని పిల్లలైన మీరు కూడా ప్రభువుని కలిగి ఉండండి. యోధావలే అపోహపడవద్దు. ఇది వస్తుంది వస్తుందని అనుకోవద్దు. ఎందుకంటే ప్రభు ఒకటే ఇస్తాడు, ఆయనే వస్తాడు. ఆయనతో పాటు అన్నీ వస్తాయి. దేవునికంటే దేన్ని ఎక్కువ ప్రేమించకూడదు. దేవుణ్ణి ఎక్కువ ప్రేమించినప్పుడు అన్నీ ఆయనలోనే, సర్వ సంపదలు ఆయనలో ఉన్నాయి, మనకు అందుతాయి. భూమి మీద బాగా బ్రతుకగలుగుతాం, అద్భుతకరమైన బ్రతుకును చూపించగలుగుతాం. అలాగే ఆయన దగ్గర కూడా వెళ్ళి ప్రభు ఎక్కడున్నారో అక్కడ మనం కూడా ఉండగలం. దేవుడు అలాగున దీవించి, మేలు కలిగించి, మహిమను అందించి మిమ్మును స్థిరపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహోన్నతుడ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు, వందనములు. మా తండ్రి, దేవుడు లేని బ్రతుకు ఇస్కరియోతు బ్రతుకు. దేవుడి దగ్గరుంటే చాలదు, దేవుడు లోపల ఉండాలి. ప్రభువా, లోపల దేవునితో కలిసి ఉండే ఆ బ్రతుకును మనం కలిగి ఉండడానికే దేవుడు ఎంత గొప్ప కార్యమును చేశాడని ఆయన వైపు చూడగలిగిన బాధ్యత అనుగ్రహించమని వేడుకుంటున్నాం. వందనాలు. ఈ వాక్యమును ప్రతి ఒక్కరిలోనూ, ప్రతి మనిషిలోనూ ఉంచి నడిపించి ఆదరించి మహిమను అందుకొనమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దీవెన అందుకోనండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఆదరణ నిరంతరం మనందరము కలిగి ఉండదు కాక. అందరికీ మరణాలు.